హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్ ఏవైతున్నాయో 3 నెలల కరెంట్ అఫైర్స్ని కంపైలేషన్ తీసుకొని మీకు టాపిక్ వైజ్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనము టాపిక్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ టాపిక్ మనకు మిలిటరీ ఎక్సర్సైజెస్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లలో జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్. ఆ తర్వాత మిగతా టాపిక్స్ అపాయింట్మెంట్స్ ఏం జరిగినాయి, ఇండెక్సెస్ ఏం వచ్చినాయి, రిపోర్ట్స్ ఏమొచ్చినాయి, స్పోర్ట్స్లో ఏమున్నాయి, డిఫెన్స్ సెక్టార్లో ఏమున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమున్నాయి లాస్ట్ 3 మంత్స్లో. అలా మనం టాపిక్ వైజ్ వెళ్తున్నాం. మనం మంత్ వైజ్ వెళ్ళట్లేదేమో, టాపిక్ వైజ్ లాస్ట్ 3 మంత్స్లో వచ్చినటువంటి టాపిక్స్ ఏమున్నాయి, టాపిక్ వైజ్ అనేది మీకు అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది మనకి ఫస్ట్ టాపిక్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లో జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి, సైనిక విన్యాసాలు అంటాం కదా తెలుగులో, సైనిక విన్యాసాలు లేదంటే మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సో ఇండియా జపాన్ మధ్యన 2023లో 2 జరిగాయి. ఇండియా జపాన్ మధ్యన 2023లో 2 జరిగాయి. ఒకటి వీర్ గార్డియన్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. రెండవది ఏంటిదంటే ధర్మా గార్డియన్ అనేది జరిగింది. వీర్ గార్డియన్ అండ్ ధర్మా గార్డియన్. సో ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనకి ధర్మ గార్డియన్ అనేది గుర్తుంది, కానీ ఈ ఉన్నటువంటి ప్రిఫిక్స్ ఏదైతే ఉందో ప్రిఫిక్స్లో ప్రాబ్లం వస్తుంది మనకి. ఈ ప్రిఫిక్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, వీర్ అనేది ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ధర్మ గార్డియన్ అనేది ఉంది. రైట్, రెండు కూడా జపాన్లో జరిగినాయి. రెండు కూడా జపాన్లోనే జరగడం జరిగింది, ఇండియాలో జరగలేదు. ఓకేనా, రెండు కూడా జపాన్లో జరిగాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఏ ఫోర్సెస్ అనేది మనకి క్లారిటీగా మెయింటైన్ చేయాలి. వీర్ అనేది ఇది ఏదైతే ఉందో ఇది ఎయిర్ ఫోర్సెస్కి సంబంధించింది. వీర్ అనేది ఎవరు? సో ఇండియా జపాన్ యొక్క ఎయిర్ ఫోర్సెస్ యొక్క మిలిటరీ ఎక్సర్సైజెస్. ఇదైతే మనకి ఆర్మీ వాళ్ళ ఎక్సర్సైజెస్. ఇండియా జపాన్ ఏంటిది? సో ఇండియా జపాన్ ఆర్మీ ఎక్సర్సైజ్ పేరేంటి? ధర్మా గార్డియన్. అండ్ ఎయిర్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ పేరేంటిది మనకి? ఇది అనమాట. అయితే ధర్మా గార్డియన్. ఇంకొకటి ఇక్కడ ఎగ్జామినేషన్లో ఈ మధ్యన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది, మనకి డౌట్ వస్తూ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటిదంటే ఇవన్నీ మొదటిసారి జరగడమా, ఇంతకుముందు జరిగాయి అంటే ధర్మా గార్డియన్ చాలాసార్లు జరిగింది, కానీ మొట్టమొదటిసారి మనకి వీర్ గార్డియన్ అనేది ఇది ఫస్ట్ ఎడిషన్ మాత్రమే. అంటే ఈ సంవత్సరమే మొదటిసారిగా జరిగింది. ఏది జపాన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ కలిసి యుద్ధ విన్యాసాలు చేయడం అనేది, మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం అని. మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఏంటిది? మనకు తెలిసిన వార్ టెక్నిక్ వాళ్ళకి నేర్పిస్తాం, వాళ్ళకి తెలిసిన వార్ టెక్నిక్స్ని మనకు నేర్పించి ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ని డెవలప్మెంట్ చేసుకుంటాం. వాటిని మనం ఏమంటాం? మనం మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్తుంటాం. సో అలా ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ జపాన్ ఎయిర్ ఫోర్స్ కానీ మొదటిసారిగా మనకి ఎక్సర్సైజ్లో పాల్గొన్న ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇనాగ్రల్ ఎడిషన్. సో ఇనాగ్రల్ ఎడిషన్ ఆర్ ద ఫస్ట్ ఎడిషన్. ఓకే, ధర్మా గార్డియన్ అనేది ఆల్రెడీ ఇప్పటివరకు చాలాసార్లు జరిగింది, 4వసారి ఇది. ధర్మా గార్డియన్ అనేది 4వసారి జరగడం. ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ఇప్పటివరకు 4 సార్లు మీట్ అయ్యాయి, ఇది 4వసారి జరగడం, కానీ ఇది మొదటిసారి జరగడం. సో ఎగ్జామినేషన్లో మనకి ఇప్పుడు ఏమైనా ఏబిసి అని ఇస్తున్నాడు కదా, 1 and 2, 3 కరెక్ట్ అని ఇచ్చేసి 1, 2 కరెక్ట్, 2, 3 అన్నప్పుడు అప్పుడు ఎగిరిపోద్ది. కాబట్టి ధర్మా గార్డియన్ అనేది ఎవరిది? ఆర్మ్డ్ ఫోర్సెస్ది. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కడ ఉంటాయి? సో ఆర్మీ ఎక్కడ ఉంటుంది? భూమిపైనే ఉంటుందా లేదా? ఆర్మీ భూమిపైన ఉంటుంది. కాబట్టి ధర్మ అంటే ధర్మరాజు. ధర్మరాజు ఎక్కడ ఉన్నాడు? భూమిపైన ఉన్నాడు. సో కాబట్టి ధర్మా గార్డియన్ దేనికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలా. రైట్, సో ఇప్పుడు వాటి గురించి చెప్తున్నాం. వీర్ గార్డియన్ చూసాం మనం. వీర్ గార్డియన్. సో వీర్ గార్డియన్ అనేది ఎక్కడ ఇప్పుడు ఏం చెప్పారు? రెండు కూడా జపాన్లోనే జరిగాయని చెప్పా. సో రెండు కూడా జపాన్లో జరగడం జరిగింది. సో జపాన్లోనే ఇక్కడ చూస్తే మనకి ఎక్కడ జరిగిందంటే యాకురి ఎయిర్ బేస్ జపాన్లో జరిగింది ఇది. సో వీర్ గార్డియన్ అనేది ఎక్కడ జరిగింది? సో యాకురి ఎయిర్ బేస్ ఇన్ జపాన్లో జరగడం జరిగింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చూడొచ్చు ఇక్కడ మనకి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. కానీ సో జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ అంటాం. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని ఏమంటారు మనం? జపాన్లో జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్. రెండు కంట్రీస్ యొక్క ఎయిర్ ఫోర్సెస్ అనేటివి మనకి ఎయిర్ బేస్లో జరగడం జరిగింది. సో ఇప్పుడు జనవరి 12 నుంచి జనవరి 26, 2023 రోజు జరగడం జరిగింది. ఎక్కడ? జపాన్లోని ఇక్కడ ఉన్నటువంటి యకూరి ఎయిర్ బేసిన్లో జరగడం జరిగింది. ఏది? వీర్ గార్డియన్. ధర్మ గార్డియన్ కాదు, వీర్ గార్డియన్. చూడండి ఇక్కడ వీర్ గార్డియన్ ఏమన్నాడు? దిస్ ఈజ్ ద ఇనాగ్రల్ అన్నాడు. ఇంతకుముందు చెప్పే కదా ఇనాగ్రడ్ ఎడిషన్ అన్నాము. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడిషన్. ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ జపాన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు. ఇది ఫస్ట్ టైము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జపాన్ ఎయిర్ ఫోర్స్ కలిసి ఎక్సర్సైజ్ చేయడం అనేది మొదటిసారి. దిస్ ఇస్ ద ఇనాగ్రల్ సెషన్ ఆర్ అదర్వైజ్ ఫస్ట్ ఎడిషన్. ఏంటిది? ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? యకూరా బేసిన్. సో మనకి జపాన్లో జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 22లో ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ జపాన్ ఎయిర్ ఫోర్సెస్ కలిపి అగ్రిమెంట్ రాసుకున్నాయి డిఫెన్స్ కోఆపరేషన్లో భాగంగా. సో అప్పుడు 2022లో తీసుకున్న నిర్ణయం ప్రకారం మనకి అగ్రిమెంట్ రాసుకున్నాం. మన రెండు దేశాల మధ్యన డిఫెన్స్ కోఆపరేషన్ ఉండాలి. దానిలో భాగంగా సో జనవరి 2023లో ఈ మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరగడం జరిగింది.
క్లియర్ కదా. సో మరి ఇండియా ఎయిర్ చీఫ్ ఎవరు మనకి? సో ద చీఫ్ ఆఫ్ ద ఎయిర్ మార్షల్ ఆర్ ఇండియా షేప్ ఇస్ అవర్ సో విఆర్ చౌదరి నౌ. హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఎక్కడ ఉంది మనకి? న్యూఢిల్లీలో ఉంటుంది, అది అవసరం లేదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎడిషన్ జనవరిలో జరిగింది అండ్ జపాన్లో జరిగింది. జపాన్లో ఎక్కడ జరిగింది? యకురిలో జరిగింది. ఏ ఫోర్సెస్కి సంబంధించింది అంతా కూడా ఎయిర్ ఫోర్సెస్కి సంబంధించింది. ఓకే, డోంట్ ఫర్గెట్. ఈ మధ్యన జరిగిన డిఏఓ ఎగ్జామినేషన్లో ఇట్లనే ఇచ్చాడు, వేరే ఎక్సర్సైజ్ ఇచ్చేసి ఎయిర్ ఫోర్స్ దగ్గర ఆర్మీ ఫోర్స్ అని పెట్టాడు, లేదంటే నేవీ ఫోర్స్ అని పెడతాడు వీడు. అర్థమవుతుందా? సో కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం మనం. అందువల్ల సో క్లారిటీ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, రెండోది ఇప్పుడు ధర్మా గార్డియన్ చూద్దాం. సో ధర్మా గార్డియన్ ఇండియా జపాన్ మధ్యన జరిగింది. ఇది ఏమని చెప్పాను నేను? 4వసారి జరగడం అని చెప్పానా లేదా? సో కాబట్టి ఇది ఫస్ట్ టైం కదా, ఎన్నోసారి? 4వసారి జరగడం ఇది ఇప్పటివరకు. 2022లో జరిగింది, అంతకుముందు 2021లో జరిగింది, అంతకుముందు జరిగింది మన కరోనాకి బిఫోర్ కూడా. సో కాబట్టి 4th ఎడిషన్ ఆఫ్ ద వర్డ్ సో ఇండో జపాన్ ధర్మా గార్డియన్ అనేది జరిగింది. సో ఇది కూడా ఎక్కడ జరిగింది? జపాన్లోనే జరిగింది. ఇక్కడ కూడా జరిగింది జపాన్లోనే. ఎక్కడ జరిగింది? ఇక్కడ చూడండి, క్యాంప్ ఇమాజు ఇన్ ద షిగా ప్రావిన్స్. క్యాంప్ ఇమాజు షిగా ప్రావిన్స్ లోపల ఇది కూడా జపాన్లోనే మనకి జరగడం జరిగింది. సో మార్చ్ మంత్లో మనకి ఇక్కడ జరిగింది, ఫిబ్రవరి ఆల్మోస్ట్ 17th నుంచి, ఫిబ్రవరి 17th నుంచి మార్చ్ 2nd వరకు మనకి జరగడం జరిగింది. మార్చ్ 2nd ఆఫ్ ద 2022 వరకు మనకి ఇది జరిగింది. ఇది ఆర్మూడ్, ఇది దేనికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించింది. చూడండి ఇక్కడ ఆర్మీ ఆఫ్ ఏంటిది? సో ఆర్మీ ఆఫ్ ద జపాన్, సో మన ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరు పాల్గొన్నారు అంటే వీళ్ళు పాల్గొన్నారు. ఎవరు? గార్వాల్ రైఫిల్స్. ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరు? గార్వాల్ రైఫిల్స్ అనే మన ట్రూప్ రెజిమెంట్ ఉంటుంది కదా. సో గార్వాల్ రైఫిల్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాల్గొనడం జరిగింది దీంట్లో. ధర్మా గార్డియన్. సో పోయిన సంవత్సరం ధర్మా గార్డియన్ ఎక్కడ జరిగింది? బెలగాం, కర్ణాటకలో జరిగింది. ఇప్పుడు 2022లో బెలగాం, కర్ణాటకలో జరిగితే ఇప్పుడు ఎక్కడ జరిగింది? మనకి ఇమాజులో జరిగింది. ఎందుకంటే ఒక ఇయర్ మన దేశంలో జరిగితే ఇంకో ఇయర్ వాళ్ళ దేశంలో జరుగుతాయి, అది వెరీ కామన్. సో కాబట్టి మీరు క్లారిటీ మెయింటైన్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. వీర్ గార్డియన్ అనేది ధర్మా గార్డియన్. ధర్మా గార్డియన్ అనేది ఏంటిది? ఆర్మీకి సంబంధించింది. వీర్ గార్డియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఇది మొదటి ఎడిషన్, ఇప్పుడు ఈ సంవత్సరం మొదటిసారిగా జరిగింది. ఇది 4వసారి జరగడం. ఏది? ఆర్మీది అయితే 4వసారి జరగడం. సో ఇండియా జపాన్ మధ్యలో ఉన్నటువంటి ఏంటిది? వీర్ గార్డియన్ కానీ నెక్స్ట్ ఏంటిది? ధర్మా గార్డియన్ కానీ, రెండు కూడా జపాన్లోనే జరిగినాయి. సో ఇది ఐకారాలో జరిగింది, ఇది ఇమాజు బేషిన్ షిగా ప్రావిన్స్లో జరిగింది. ఏది? ధర్మా గార్డియన్. క్లియర్ కదా. సో ధర్మా గార్డియన్లో ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? మనకి గార్వాల్ రైఫిల్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి మనకి 2 మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది జరిగినాయి. ఒకటి వరుణ, రెండవది ఏంటి? ఫ్రింజెక్స్ అనేది. సో వరుణ అంటే వానదేవుడే కదమ్మా. సో వరుణ అంటే ఏంటిది? మనకి వానదేవుడికి సంబంధించింది. వానదేవుడు అంటే ఎవరు? వాటరే కదమ్మా. సో వానదేవుడు అంటే వాటర్ అంటే ఏ ఫోర్సెస్? నేవీ ఫోర్సెస్ అనే కదా సింపుల్గా. ఏ ఫోర్సెస్కి సంబంధించింది? నేవీ ఫోర్సెస్కి సంబంధించింది. సో కాబట్టి ఇండియా మరియు ఫ్రాన్స్ యొక్క నేవీ ఫోర్సెస్ యొక్క ఎక్సర్సైజ్ పేరు ఏమంటాం మనం? సో ఇండియా ఫ్రాన్స్ నేవీ ఫోర్సెస్ ఎక్సర్సైజెస్ పేరు ఏంటిది? మనకు వరుణ అని చెప్తాం. సో నెక్స్ట్ ఇది సో ఫ్రింజెక్స్, ఫ్రాన్స్ కానీ ఇండియాకి సంబంధించినటువంటి ఏంటిది? జాయింట్ ఎక్సర్సైజ్ ఏమంటామంటే ఇది ఆర్మీకి సంబంధించింది. ఏవి? ఆర్మీ. సో ఆర్మీకి సంబంధించింది ఎవరు? ఫ్రాన్స్ అండ్ ఇండియా యొక్క ఆర్మీకి సంబంధించింది. ఇది ఫ్రాన్స్ అండ్ ఇండియా యొక్క దేనికి సంబంధించింది? నేవీ ఫోర్సెస్కి సంబంధించినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్. ఓకేనా? రైట్. వరుణ అండ్ ద ఫ్రింజెక్స్. సో గుర్తుపెట్టుకుందాం. అయితే ఇప్పుడు చూడండి, వరుణ అనేది ఇండియా ఫ్రెంచ్ నావల్ ఎడిషన్. ఇప్పటివరకు ఇది చాలాసార్లు జరిగింది. ఇది 21వసారి జరగడం. ఇది ఎన్నోసారి? 21వసారి జరగడము. జనవరి 16th ఆఫ్ ద 2023 రోజు మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. 5-day ఎక్సర్సైజ్ జనవరి 16th నుంచి మనకి జనవరి 28th వరకు మనకి జరగడం జరిగింది వరుణ ఎక్సర్సైజ్ అనేది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బైలాటరల్ సో నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియన్ నేవీ. సో వరుణ సెలబ్రేటెడ్ అండి. సో దట్ ఈస్ ద ఇండియన్ నేవీ అండ్ సో దిస్ మన ఇది. సో ఇది 21వసారి మనకి జరగడం. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్. సో 21వసారి ఇది జరగడం జరిగింది. ఓకేనా? రైట్. 5-day ఎక్సర్సైజెస్ వరుణ. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడ పోయింది? ఫ్రింజెక్స్ అంటే సో పాంగోడ్ మిలిటరీ స్టేషన్లో జరిగింది మనకి ఇది. సో పాంగోడ్ మిలిటరీ స్టేషన్ మనకి చూస్తే ఫ్రింజెక్స్ ఇస్ ద చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్. ఫ్రింజెక్స్ అనేది మళ్ళీ సేమ్ ఏంటిది? ఫస్ట్ ఎడిషన్, ఇప్పుడు మొదటిసారిగా జరగడము. కానీ జపాన్కి సంబంధించి ఏంటిది? ఎయిర్ ఫోర్స్ మొదటిసారిగా మీట్ అయ్యాయి. కానీ ఫ్రాన్స్ తోటి అయితే మన యొక్క ఏంటిది? ఆర్మడ్ ఫోర్స్ ఆర్మీ అనేది ఫస్ట్ టైం మీట్ అయింది. జపాన్తో అయితే ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ మీట్ అయింది. ఫ్రెంచ్తో అయితే ఆర్మీ అనేది ఫస్ట్ మీట్ అయింది. ఇవే ఎగ్జామినేషన్లో ఎగిరిపోతాయి. ఇది ఫస్ట్ ఎడిషన్కి సంబంధించి. నేవీ ఫస్ట్ ఎడిషనా? కాదు, 21st ఎడిషన్. నేవీ అనేది 21st ఎడిషన్. ఇదేంటిది? ఫస్ట్ ఎడిషన్. దట్ ఈస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద ఫ్రెంచ్ ఆర్మీ. సో ఇక్కడ ఎక్కడ జరిగిందంటే ఇక్కడ పాంగోడా మిలిటరీ స్టేషన్ ఇన్ ద
తిరువనంతపురం ఆఫ్ ద కేరళ మార్చ్ 7th to March 8th ఆఫ్ ద 2023 రోజు జరగడం జరిగింది. ద థీమ్ ఈస్ ద హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అనే థీమ్ తోటి ఇది సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది ఫ్రెంచ్ అండ్ ద ఇండియా జాయింట్ ఎక్సర్సైజ్ అని మనకి ఇక్కడ కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి పాంగోడే స్టేషన్లో జరగడం జరిగింది. ఓకేనా. సో మార్చ్ 7th నుంచి March 8th వరకు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒకటి ఫస్ట్ టైం జరగడం కాదు, ఇది 21st ఎడిషన్. ఇది ఏంటిది? ఫస్ట్ ఎడిషన్. మొదటిసారిగా కలుసుకోవడం వీళ్ళు, మొదటిసారిగా కలుసుకోవడం ఎవరు? ఇండియన్ ఆర్మీ కానీ ఫ్రెంచ్ ఆర్మీ కానీ మొదటిసారిగా కలుసుకోవడం ఏంటిది? ఫస్ట్ ఎడిషన్. ఇదేంటిది? 21st ఎడిషన్. అదే మనం జపాన్ ఇంతకుముందు చూసాం, వీర్ గార్డియన్. సో వీర్ గార్డియన్ జపాన్ ఏంటిది? ఇది ఎయిర్ ఫోర్సెస్. సో జపాన్ గార్డ్ ఏంటిది? ఎయిర్ ఫోర్సెస్. ఇదేంటిది? మనకి ఫస్ట్ ఎడిషన్. ఇప్పటి వరకు ఎప్పుడూ కలుసుకోలేదు. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఎడిషన్. సో కానీ ధర్మా గార్డియన్ ఏదైతే ఉందో, ధర్మా గార్డియన్ అని ఏదైతే ఉందో అదేంటిది? 4th ఎడిషన్. ఏది? ఆర్మీది. సో ఆర్మీ యొక్క ఏంటిది? అది 4th ఎడిషన్ ఇది. ఓకేనా. ఇది ఎయిర్ ఫోర్సెస్కి సంబంధించింది. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఎడిషన్ దేనికి సంబంధించింది? సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ఆర్మీకి సంబంధించింది. ఏది? ఆర్మీకి సంబంధించింది. క్లియర్ కదా. సో మనకి వరుణ కానీ ఫ్రింజెక్స్ కానీ ఎవరితో జరిగింది మనకి? సో ఈ రెండు కూడా మనకి ఏ దేశంతో జరగడం జరిగింది? ఫ్రాన్స్తో జరగడం జరిగింది. దేంతో? ఫ్రాన్స్. నెక్స్ట్ ఇండియా యూకే. సో ఇండియా యూకే ఒకటి కొంకన్ ఎక్సర్సైజ్ జరిగింది. కొంకన్ తీరం అంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ. మహారాష్ట్ర కోస్ట్ ఏమంటాం మనం? కొంకన్ అంటాం. మహారాష్ట్ర కోస్ట్ ఏమంటాం మనం? ఇదంతా కూడా కొంకన్ అంటాం కదా. సో ఇక్కడ జరిగిందనమాట. రెండవది ఏంటిది? కోబ్రా వ్యారియర్స్లో ఏంటిది? అదర్ అలాంగ్ విత్ దట్ ఇండియా. కోబ్రా వ్యారియర్స్ అంటే యూకే అండ్ ప్లస్ ఇండియాతో పాటు వేరే కంట్రీస్ కూడా కొన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దేంట్లో? కోబ్రా వ్యారియర్స్ అండ్ మిలిటరీ ఎక్సర్సైజ్లో. ఇదైతే ఓన్లీ ప్యూర్గా ఇండియా యూకే మధ్యన జరిగింది. ఏది? కొంకన్ ఎక్సర్సైజ్. ఏది? కొంకన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇండియా యూకేలో మధ్యన జరిగింది. ఇంకోటి జరిగింది ఏంటిది? యూకే ఇండియా ఉన్నటువంటి ఇంకొకటి ఏంటిది? కోబ్రా వ్యారియర్. సో మరి ఇవి ఎక్కడ జరిగాయని మనం చూద్దాం. ఇక్కడ కొంకన్ 2003. సో ఇండియా నేవీ కొంకన్. సో ఇప్పుడు తీర ప్రాంతాల్లో జరిగిందంటే ఇదే కదమ్మా, కొంకన్ కోస్ట్లో జరిగింది. ఇక్కడ కొంకన్ కోస్ట్ అంటున్నాం, కోస్టల్ ఏరియా అంటున్నావా లేదా? కోస్టల్ ఏరియాలో జరిగింది అంటే ఖచ్చితంగా ఏ ఫోర్సెస్ ఉంటాయి? ఇక్కడ నేవీ ఫోర్సెస్ కదా. కోస్టల్ తీర ప్రాంతాల్లో జరిగిందంటే ఏముంటాయి? నేవీ ఫోర్సెస్. కాబట్టి ఇండియన్ నేవీ అండ్ నెక్స్ట్ ఏంటిది? రాయల్ నేవీ ఆఫ్ ద వర్డ్ యునైటెడ్ కింగ్డమ్ అనేది జరిగింది. కొంకన్ 2003. ఇప్పుడు మనకి March 28 నుంచి March 23 కొంకన్ కోస్ట్ లైన్లో జరిగింది. మనకి అరేబియన్ సీ కొంకన్ కోస్ట్లో జరగడం జరిగింది. ఓకేనా. సో వీళ్ళు మనకి ఇండియా నుంచి త్రిశూల్ అనే గైడెడ్ మిసైల్ ఫ్రిగేటు, సో రాయల్ నేవీ నుంచి వాళ్ళ నుంచి లాంక్స్టర్, ఇవన్నీ కూడా 23 వీళ్ళంతా కూడా మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో 2004 నుంచి జరుగుతూనే ఉంది. ఓకేనా. 2004 నుంచి జరుగుతూనే ఉంది యాన్యువల్ బైలాటరల్ ఎక్సర్సైజ్. ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతుంది. సో 2004 నుంచి మనకు జరుగుతూనే ఉంది. ఇది కొంకన్ మిలిటరీ ఎక్సర్సైజ్. దట్ ఈస్ అ నావల్ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద యూకేల మధ్య ఉన్నటువంటి నేవీ ఎక్సర్సైజ్. ఏది? కొంకన్ 2023. ఎక్కడ జరిగింది? ఈ కొంకన్ తీర ప్రాంతంలో జరిగింది. మనకి కొంకన్ తీర ప్రాంతంలో ఎవరు? ఇండియా అండ్ ద యూకే. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా కోబ్రా వ్యారియర్ అని చెప్పాము లేదా? నెక్స్ట్ ఏమన్నా మనం కోబ్రా వ్యారియర్ అని చెప్పాం. సో కోబ్రా వ్యారియర్ అని చెప్పాం యూకే ఇండియా కామన్. కోబ్రా వ్యారియర్ అంటే సో దట్ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కోబ్రా వ్యారియర్ విచ్ ఇస్ కండక్టెడ్ ఎట్ ద వడింగ్టన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ సో యూకేలో జరిగిందనమాట. ఇది ఇప్పుడు March 6 నుంచి March 24 వరకు జరిగింది. సో ఇండియాతో పాటు మళ్ళీ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే చూడండి, ఇండియా ఉంది, ఫిన్లాండ్ ఉంది, సౌదీ అరేబియా ఉంది. ఈ 3 కంట్రీస్ కూడా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేంట్లో? ఈ కోబ్రా వ్యారియర్స్ లోపల. సో కోబ్రా వ్యారియర్ అనే ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది మనకి? సో అక్కడ యూకేలో జరిగింది. యూకే ఒకరు, ఇండియా. నెక్స్ట్ ఎవరు? ఇండియా కామన్గా జరుగుతుంటాయి. నెక్స్ట్ ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఎవరు పార్టిసిపేట్ చేశారు? సౌదీ అరేబియా కూడా పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ ఏంటి? మనకి ఫిన్లాండ్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సౌదీ అరేబియా అండ్ ఫిన్లాండ్ కూడా పార్టిసిపేట్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ జరిగిందని అడుగుతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనకి. సో వాడింగ్టన్ యూకేలో జరిగింది ఇది. ఓకేనా. వాడింగ్టన్ యూకేలో మనకి March 6 నుంచి March 24 వరకు వాడింగ్టన్ యూకేలో జరగడం జరిగింది. ఓకేనా. డేట్లు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్, బట్ జనరల్గా మంత్ గుర్తుంటే చాలా. అప్పుడప్పుడు మన దిక్కుమాలలో అవి కూడా ఇచ్చేస్తారు. సో కాబట్టి జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాలా, యూకే, ఇండియా, సౌదీ అరేబియా, ఫిన్లాండ్. సో చూడండి ఇక్కడ ఎయిర్ బేస్ దట్ ఈస్ ద మార్చ్. సో అలాంగ్ విత్ ద ఇండియా, ద ఫిన్లాండ్ అండ్ సౌదీ అరేబియా ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఫర్ ద ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఎక్సర్సైజ్ కోబ్రా వ్యారియర్. సో ఎవరెవరి మధ్యన? ఇండియా, యూకే, ఫిన్లాండ్ అండ్ సౌదీ అరేబియా. సో నెక్స్ట్ కొంకన్ అనేది ఎవరి మధ్యన? ఇండియా, యూకే మధ్యన జరిగేది ఏంటి? మనకి కొంకన్. క్లియర్ కదా.
నెక్స్ట్ బోల్డ్ కురుక్షేత్ర. ఇండియా సింగపూర్ మధ్యన జరిగేది. ఇక్కడ ఇండియన్ ఆర్మీ సింగపూర్ ఆర్మీ రెండు కూడా వీళ్ళు ఏదో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మనకి. సో బోల్డ్ కురుక్షేత్ర. సో ఇదంతా కూడా మనకి ఇండియా సింగపూర్ మధ్యన జరుగుతుంది. సో ఇది ఇక్కడ జోధ్పూర్ మిలిటరీ స్టేషన్ రాజస్థాన్లో జరిగింది. ఇక్కడ జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది. దట్ ఈస్ ద ఇండియా అండ్ ద సింగపూర్ ఆర్మీల మధ్య జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధం. అంటే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం అంటే పొడుచుకోవడాలి కదా, ఆర్మీ కదా. సో కాబట్టి కురుక్షేత్రం అలా గుర్తుపెట్టుకోండి. కురుక్షేత్ర యుద్ధం చేసేది దేనితోటి? కత్తులతోటి, బల్లాలతోటి, స్పియర్స్ తోటే కదా. సో కురుక్షేత్ర యుద్ధం భూమిపైన జరుగుతుంది కదా. భూమిపైన ఉండే వాళ్ళంతా ఎవరు కూడా ఆర్మీయే. కాబట్టి ఇది ఎక్సర్సైజ్ కురుక్షేత్ర అనేది ఆర్మీ ఎక్సర్సైజ్. ఏ దేశాల మధ్యన? ఇండియా అండ్ సింగపూర్ మధ్యన జరిగినటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది కురుక్షేత్ర 2022. సో ఎక్కడ జరిగింది? ఇది మనకి జోధ్పూర్ మిలిటరీ స్టేషన్ రాజస్థాన్లో జరిగింది. జోధ్పూర్ మిలిటరీ స్టేషన్ మనకి రాజస్థాన్లో జరగడం అనేది జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో 2005 నుంచి ఇది జరుగుతూనే ఉంది మనకి. 2005 నుంచి మనకి జరుగుతూనే ఉంది మనకి. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఒక సంవత్సరం ఇండియాలో జరుగుతాయి, ఇంకో సంవత్సరం ఎక్కడ జరుగుతాయి మనకి? సో అక్కడ సింగపూర్లో జరుగుతుంటుంది. అది బోల్డ్ కురుక్షేత్ర. దిస్ ఈజ్ ద 13th ఎడిషన్. చూడొచ్చు, 13వసారి జరగడం. 2005 నుంచి జరుగుతూనే ఉండి ఇది 13వసారి జరగడం ఇది మనకి. ఈ రెండు దేశాల మధ్యన ఏంటిది? ఆర్మోడ్ ఎక్సర్సైజ్. ఏ దేశాల మధ్యన? ఇండియా మరియు సో సింగపూర్ మధ్యన మార్చి 6 నుంచి మార్చి 13 వరకు మనకి మార్చి మంత్లోనే జరిగింది. ఇక్కడ జోధ్పూర్ మిలిటరీ స్టేషన్ సో మనకి రాజస్థాన్లో జరగడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. సో ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఇండియా ఉజ్బెకిస్తాన్ యొక్క సో మన మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు డస్లింక్ అని చెప్తుంటాం మనము. దస్లిక్ అని చెప్తుంటాం. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇండో ఉజ్బెక్ జాయింట్ ఫోర్సెస్ అని చెప్పేసి దాన్ని దస్లిక్ అని చెప్తుంటాం మనం. ఏంటి? దస్లిక్. ఇండియా అండ్ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి. సో దస్లిక్ 4 2023. సో దట్ ఇస్ ఎక్కడ జరిగింది? పిత్తోర్గఢ్ ఉత్తరాఖండ్లో జరిగింది. ఎక్కడ మనకి? పిత్తోర్గఢ్. సో పిత్తోర్గఢ్ మనకి ఉత్తరాఖండ్లో. చాలా వరకు మనకి ఇక్కడ సో ఏది ఆర్మీకి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించినటువంటిది. సో 4th ఎడిషన్ ఇది ఆర్మీకి సంబంధించినటువంటిది. సో ఉజ్బెకిస్తాన్ మన పిత్తోర్గఢ్లో జరిగింది. దట్ ఈస్ ద 14-day లాంగ్ ఎక్సర్సైజెస్ ఫ్రమ్ ద March 5th to March 5th ఆఫ్ ద సో 2023 నుంచి దాదాపు 14 రోజుల పాటు ఇది జరగడం అనేది జరిగింది. సో ఇండియా ఉజ్బెకిస్తాన్లో మనకి సో ద ఫస్ట్ ఎడిషన్ వీటి రెండు దేశాలకు మధ్య మనకి ఫస్ట్ ఎడిషన్ అనేది 2019లో స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు జరుగుతున్నది ఎన్నవది? 4వ ఎడిషన్. కరోనాది ఒకటి వదిలేస్తే మిగతాది ఏంటిది మనకి 4వ ఎడిషన్ అనేది జరగడం జరిగింది. థర్డ్ ఎడిషన్ అనేది 2021లో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 2023లో జరుగుతుంది. సో ఇదంతా స్టోరీ అవసరం లేదు మనకి, బట్ జస్ట్ ఇది అనమాట. సో 4వ ఎడిషన్ ఇది. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు 2019 నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. రెండు దేశాల మధ్యన ఏంటిది మనకి? సో ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది దస్లిక్. నెక్స్ట్ ఇండియా ఈజిప్ట్ జాయింట్ ఎక్సర్సైజ్ అనేది సైక్లోన్ అనేది జరిగింది. సైక్లోన్ 1. సో ఇండియా ఈజిప్ట్ మధ్యన మనకు మార్చి మంత్లోనే జరిగింది. ఇక్కడ జైసల్మీర్ రాజస్థాన్లో మనకు జరగడం జరిగింది. సారీ, నేను మార్చ్ అని అనుకుంటా. సో జనవరి 14th ఆఫ్ ద 2023 రోజు మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈజిప్ట్ ఆర్మీకి మరియు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కలిసి మనకి జాయింట్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇక్కడ జైసల్మీర్ రాజస్థాన్లో జరిగింది. ఏది? సైక్లోన్ 1 అనేది ఎవరెవరి మధ్యన? ఇండియా మరియు ఈజిప్ట్ మధ్యన జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటి? సైక్లోన్ 1 ఈజ్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద ఈజిప్ట్ మధ్యన జరిగినటువంటి సైక్లోన్ జనవరి 2023లో మనకి రాజస్థాన్లో జరగడం జరిగింది. బోల్డ్ కురుక్షేత్ర ఎవరు? ఇండియా, సింగపూర్. వీర్ గార్డెన్ ఎవరు? ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ ద ఇండియా అండ్ ద జపాన్. ధర్మ గార్డెన్ ఎవరు? ఆర్మీ. వరుణ ఎవరు? ఇండియా, ఫ్రాన్స్ యొక్క ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఫోర్సెస్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రాన్స్ దేశానికి చెందిన చూడండి ఏమన్నాడు? ఫ్రాన్స్ లాపెరౌ నావెల్ ఎక్సర్సైజ్ విత్ ద వర్డ్ క్వాడ్ కంట్రీస్ అన్నారు. క్వాడ్ కంట్రీస్ అంటే 4 దేశాలని. 4 ప్లస్ ఇది ఫ్రాన్స్ ఒకటి 5, మొత్తం 5 దేశాలు కలిసి ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. క్వాడ్ కంట్రీస్ అంటే ఏమంటాం? క్వాడ్ కంట్రీస్ అంటే ఈ 4 దేశాలని క్వాడ్ కంట్రీస్ అంటారు. ఈ క్వాడ్ అనేది ఎందుకు? క్వాడ్ దేనికోసం? చైనాని కౌంటర్ చేయడానికి కోసం ఒక గ్రూప్ ఫామ్ అయింది. ఆ గ్రూప్నే మనం క్వాడ్ కంట్రీస్ అంటాం. చైనా ఓవర్ యాక్షన్ చేస్తుంది, చైనాని కౌంటర్ చేయడానికి కోసం. దానిలో ఏమేమి ఉంటాయి? అన్ని కంట్రీస్ ఉంటాయి. ఇండియా ఉంటుంది, మనకి జపాన్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటిది మనకి ఆస్ట్రేలియా ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది మనకి యూకే ఉంటుంది. సారీ ఇదేంటిది? ఇండియా, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ ఉంటుంది. ఈ 4 కంట్రీస్ ఉంటాయి. ఈ 4 కంట్రీస్ని ఏమంటాం? క్వాడ్ అంటాం. సో ఇది సో ఇండియా కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూఎస్ఏ కానీ మనం ఏమంటాం? క్వాడ్ అంటాం. క్వాడ్తో పాటు మనకి ఎవరు ఆడారు? ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఆడైంది. ఈ 5 దేశాలు కలిసి మనకి ఈ ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల మనకు పెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. 5 దేశాలు కలిసి. సో ఫ్రాన్స్ ప్లస్ క్వాడ్ కంట్రీస్ అంటే ఎవరు? జపాన్, ఆస్ట్రేలియా, యూకే. ఓకేనా? సారీ యూకే వస్తుంది నాకేంటి? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ద యూఎస్ఏ.
ఓకే. సో ఈ 4 కంట్రీస్ కలిపి సో మనకి ఫ్రాన్స్తో కలిసి మనకి సో మిలిటరీ ఎక్సర్సైజ్ చేశారు ఇక్కడ ఇండియన్ ఓషన్లో. దాని పేరు ఏంటిది? లాపెరౌస్. ఓకేనా, లాపెరౌస్ మిలిటరీ ఎక్సర్సైజ్, లాపెరౌస్ మిలిటరీ ఎక్సర్సైజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దట్ ఈస్ ఎక్సర్సైజ్ లాపెరౌస్ 2003 ఇండియన్ ఓషన్లో జరిగింది. మనకి ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ కదా, ఇండియా చుట్టూన్నది. సో ఈ ఇండియన్ ఓషన్లో ఈ 5 దేశాలు కలిపి మనకి మార్చి 13 నుంచి 14 2003 వరకు ఇండియన్ ఓషన్ లోపల మనకి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో వీళ్ళు 5 దేశాలు అనేది మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ద అమెరికా కానీ, సో యునైటెడ్ కింగ్డమ్ కానీ, సో ఈ దేశాలన్నీ పార్టిసిపేట్ చేశాయి. దాంతోపాటు ఇండియా కూడా పార్టిసిపేట్ అనేది చేయడం జరిగింది మనకి ఓవరాల్గా చూసుకుంటే. ఓకే రైట్, ఇలా మనకి కంట్రీస్ అన్ని కూడా క్వాడ్ కంట్రీస్ అనేది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ లాపెరౌస్. సో దాంట్లో తీసుకుంటే మనకి క్వాడ్ కంట్రీస్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ జరిగింది. దాంతోపాటు మనకు యునైటెడ్ కింగ్డమ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో యునైటెడ్ కింగ్డమ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మొత్తానికి. సో ఈ 6 దేశాలు కలిపి మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. లాపెరౌస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద వాట్ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ విచ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బైనియర్లీ సిన్స్ 2019. బైనియర్లీ అంటే 2 సంవత్సరాలకి ఒకసారి, ఎంతకి 2 ఇయర్స్కి ఒకసారి మాత్రమే కండక్ట్ చేస్తున్నాము, ఎవ్రీ ఇయర్ జరగదు. దాదాపు 6 దేశాలు ఈసారి నాయకత్వం వహించింది ఎవరు? ఫ్రాన్స్. సో ఫ్రాన్స్తో పాటు మిగతా సో ఫ్రాన్స్ ఒకటి, యూకే ఒకటి, ప్లస్ క్వాడ్ కంట్రీస్ ఒకటి, మొత్తం కలిపి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది మనకి. ఓకేనా రైట్. సో 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది. సో బైనియల్ ఎక్సర్సైజ్ ఎవ్రీ ఇయర్ జరగదు, ఏంటిది 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటుంది మనకి బైనియల్ ఎక్సర్సైజ్ అనేది లాపెరౌస్. ఎక్కడ జరిగింది? ఇండియన్ ఓషన్ రీజియన్లో జరగడం అనేది జరిగింది. సో 13th to March 14th of the 2023. నెక్స్ట్ ఆఫ్రికా ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. దాదాపు 23 ఆఫ్రికా దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకి పూణేలో ఉన్నటువంటి మనకి ఆర్మీ బేస్ స్టేషన్ ఏదైతే ఉందో అంద్. సో అందు పూణే మహారాష్ట్రలో March 21 రోజు మనకి 2023 రోజు మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కలిసి దాదాపు ఇండియా ప్లస్ 23 ఏంటి ఆఫ్రికా దేశాలు కలిసి ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరుగుతున్నాయి. సో ఆర్మీ వాళ్ళు ఎలా ఏం నేర్స్తారు ఏం చేస్తారని చెప్పేసి. సో ఫస్ట్ ఎడిషన్ అనేది 2019లో స్టార్ట్ అయింది. సో 2019 తర్వాత ఈసారి చేయడం మనకి. సో ఆఫ్రికా మరియు ఆఫ్రికాలోని 23 దేశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇవన్నీ 23 దేశాలు పార్టిసిపేట్ చేసినాయి. ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళ ఆర్మీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం సో ఈ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది, ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. సో ఈ అన్ని దేశాల నుంచి మొత్తం కూడా 23 ఆఫ్రికా దేశాల నుంచి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అందు స్టేషన్ పూణే మహారాష్ట్రలో జరిగింది. సో దీని పేరు ఏమంటున్నాం? అఫిండెక్స్ అని చెప్తున్నాం. ఆఫ్రికా ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ద అఫిండెక్స్ 2023 అని చెప్తున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ థియేటర్ లెవెల్ ఆపరేషన్ రెడీనెస్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ద టుక్ ప్లేస్ అక్రాస్ ద ఓషన్ ఇండియన్ ఓషన్ రీజియన్. సో కల్మినేటెడ్ ఇన్ ద వాట్ అరేబియన్ సీ. సో ఇదే కదా మొత్తం ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల మనకి ఇదంతా కూడా ట్రోపెక్స్ 2003 పేరుతోటి. సో దట్ ఈస్ ద ఇండియన్ నేవీస్ లార్జెస్ట్ వార్ఫేర్ గేమ్ ఆపరేషన్ లెవెల్ బైనియల్ ఎక్సర్సైజ్. మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పెద్ద ఆపరేషనల్ ఎక్సర్సైజ్. దాని పేరు ఏంటిదంటే మనకి ట్రోపెక్స్ స్టాండ్ ఫర్ థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్. అంటే మనము యుద్ధానికి రెడీగా ఉన్నామా లేదా, మన దగ్గర ఉన్నటువంటి చాలా వరకు ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఎక్విప్మెంట్స్ అనేవి ఒకసారి పనిచేస్తాయి, పనిచేయవు మనకు తెలియదు కదా. సో ఒకటి మనం యుద్ధానికి రెడీగా ఉన్నామా లేదా, యుద్ధానికి రెడీగా ఉంటాయి సో అవి పనిచేస్తున్నాయి లేవో అన్నీ ఎక్సర్సైజ్ చేయాలి. అందుకోసం ఇక్కడ ఏమన్నా మనం సో థియేటర్ లెవెల్ ఏంటిది? థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ ట్రోపెక్స్ అన్నాం. సో ఇది ఇండియన్ నేవీ వాళ్ళు చేపట్టినటువంటి పెద్ద ఎక్సర్సైజ్ అనమాట. మనం యుద్ధం వస్తే యుద్ధానికి రెడీగా ఉన్నామా లేదామని చెప్పేసి సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాక్టీస్ దాని పేరు ఏంటిది మనకి? సో ట్రోపెక్స్ 2023 అనమాట. సో దట్ ఈస్ ద థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్. ట్రోపెక్స్ 2023 ఇస్ ద థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నాం. ఓకేనా. సో దీంట్లో భాగంగానే సీ విజిల్ కానీ, సో ఎంపీపీఎస్ 2023 కానీ, ట్రోపెక్స్ 2023 కానీ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి. సో ఇక్కడి వరకు మాత్రమే ఇంపార్టెంట్. 2 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉంటారు మన యొక్క రెడీనెస్, యుద్ధానికి మనం రెడీగా ఉన్నామా లేదా అని చెప్పేసి. నెవీ వాళ్ళు చేసే అతిపెద్ద ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? ట్రోపెక్స్, ద థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్. యుద్ధానికి రెడీగా ఉన్నామా లేదా అని చెప్పేసి మనకి. ఓకేనా. ఇక్కడ ఇండియన్ ఓషన్లో చేయడం జరిగింది. నెక్స్ట్ డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ అంటే మనం వేరే దేశాలతోటి కాకుండా మనకే చేసుకుంటూ ఉంటాం. ఇంతకుముందు చెప్పింది కూడా ఎగ్జాంపుల్ ఫర్ ద ఏంటిది డొమెస్టిక్ ఎక్సర్సైజ్. వేరే దేశాలు ఏమైనా పార్టిసిపేట్ చేసినా లేదు, మన నేవీ వాళ్ళు మాత్రమే మనకు ఆ ట్రోపెక్స్ని కండక్ట్ చేయడం. అలాగే ఆంఫెక్స్ 2023 మన కాకినాడ దగ్గర ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మన కాకినాడ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఆంఫెక్స్ అనేది జరిగింది. దట్ ఈస్ ద 60 day లాంగ్ మెగా మిలిటరైజ్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ ద లార్జెస్ట్ బైనియల్ ట్రై సర్వీసెస్ అంటే ముగ్గురు
మూడు సర్వీసెస్ ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ ముగ్గురు కలిసి మనకి జనవరి 7 నుంచి 2023 రోజు మనకి ఈ ఆంఫెక్స్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ని కాకినాడ దగ్గర మనకి చెప్పడం జరిగింది. కాకినాడ దగ్గర సో చేయడం జరిగింది. ద పార్టిసిపేషన్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ద ట్రూప్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ఆంఫిబియస్ వార్షిప్స్ ఫ్రమ్ ద ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందరు కలిపి మనకి చేపట్టడం జరిగింది. ఏది ఆంఫెక్స్. ఆంఫెక్స్ అనే పేరులోనే ఉంది. ఆంఫెక్స్ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో ఆంఫెక్స్ అనేది ఏంటిది? సో అందరూ పార్టిసిపేట్ చేసింది. ఎవరు? ట్రై సర్వీసెస్. ఎవరు? 3 సర్వీసెస్ ట్రై సర్వీసెస్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుందా? లేదు. సో 2 years ఒకసారి జరుగుతుంది. ఇది బైనియల్ ఎక్సర్సైజ్. ఏంటిది? బైనియల్ ఎక్సర్సైజ్. బైనియల్ ఎక్సర్సైజ్ ఏది? ఆంపెక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ త్రిశక్తి ప్రహార్ అండ్ 3 force స్ట్రైక్. సో నార్త్ బెంగాల్లో జరిగింది. బెంగాల్ రీజియన్ లోపల తీసుకుంటే మనకి జనవరి 21 నుంచి 31 వరకు మళ్ళీ సేమ్ ఆల్ ద ఆర్మడ్ సర్వీసెస్ ఆఫ్ ద వాట్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ మనకి నార్త్ బెంగాల్లో జరగడం జరిగింది ఎక్సర్సైజ్ అనేది. సో సేమ్ మళ్ళీ మనకి ఏమంటాం, మనం యుద్ధానికి ఎంత రెడీగా ఉన్నాము లేదా అని చెప్పేసి మనం టెస్ట్ చేసుకోవడానికి మనం ఎప్పుడు ఏం చేసుకుంటాం, మనం టెస్ట్ చేస్తూనే ఉంటాం. సో అలా టెస్ట్ చేసుకోవడానికి కోసం మనకి ఇక్కడ బెంగాల్ రీజియన్ లోపల ఇక్కడ జరిగిందనమాట. ఇక్కడ నార్త్ ఇదంతా మనకు బెంగాల్ కదా. సో ఇండియాలో ఉన్నటువంటి ఈ నార్త్ బెంగాల్ లోపల జరిగింది మనకి. సో ఇది త్రిశక్తి ప్రహార్. ఇది త్రిశక్తి ప్రహార్. ఇంతకుముందు చెప్పిన ట్రోపెక్స్ కూడా ఏంటిది? సో ట్రోపెక్స్ అనేది కూడా ఏంటిది మనకి? సేమ్ ట్రోపెక్స్ కూడా సో 3 ఆర్మడ్ ఫోర్సెస్. మనకి ఇంతకుముందు చెప్పిన ఆంఫెక్స్ కూడా 3 ఆర్మడ్ ఫోర్సెస్. ఇప్పుడు ఇది త్రిశక్తి ప్రహార్ కూడా ఏంటిది? 3 ఆర్మడ్ ఫోర్సెస్. ముగ్గురు కలిసే చేయడం జరిగింది. మనం యుద్ధానికి ఎంత రెడీగా ఉన్నామని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ టాప్చి. ఎక్సర్సైజ్ టాప్సీ అనేది మనకి చూడండి. ఎక్సర్సైజ్ టాప్సీ అనేది చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. ద యాన్యువల్ ఫైర్ పవర్ డెమాన్స్ట్రేషన్ అండ్ ద ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వాజ్ కండక్టెడ్ బై ద స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ ఎట్ దేవలాలి ఫీల్డ్ రేంజెస్ ఇన్ ద నాసిక్, మహారాష్ట్ర. ఓకేనా? ఏదైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారో ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నిట్లను కూడా రెడీగా పనిచేస్తున్నాయా లేవా అని చెప్పేసి టెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఏమన్నా ఫైర్ డెమాన్స్ట్రేషన్ అంటే అదే, అవి పనిచేస్తున్నాయా లేదా ఏంటిదని చెప్పేసి ఫైర్ పవర్ డెమాన్స్ట్రేషన్. సో దట్ ఈస్ ద ఎక్కడ దేవలాలి ఫీల్డ్ రేంజెస్ అండ్ నాసిక్, మహారాష్ట్రలో జరగడం జరిగింది. దాని పేరు ఏమన్నా మనం టోప్చి. సేవన్ పేరు పెట్టారు, టోప్చి అనే పేరు పెట్టడం అనేది జరిగింది. మన ఆర్మీ వాళ్ళు ఆ ఫైర్ పవర్ డెమాన్స్ట్రేషన్ అవి పనిచేస్తున్నాయా లేదా. సో దట్ ద హైలైట్ ద వాట్ ఎక్సర్సైజ్ వాజ్ డిస్ప్లే ద వాట్ ఫైరింగ్ ఆఫ్ ద ఇండిజీనియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్టిలరీ ఎక్విప్మెంట్స్. మన దేశంలో తయారు చేసినటువంటి ఆర్మోడ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా చేయట్లేదా అని చెప్పేసి అవి టెస్ట్ చేయడం జరిగింది. సో దాని పేరు ఏంటిది మనకి? టాప్చి. ఓకేనా? ఆంఫెక్స్ అనేది ఏంటిది? 3 ఆర్మడ్ ఫోర్సెసే. త్రిశక్తి అనేది ఏంటిది మనకి? 3 ఆర్మడ్ ఫోర్సెసే. టోపెక్స్ అనేది ఏంటిది? 3 ఆర్మడ్ ఫోర్సెస్కి సంబంధించిందే. సో ఇది టోపెక్స్ కాదు, ఇదేంటి? టోప్చి. ఓకేనా? టోపెక్స్ కాదు, ఇదేంటిది? టోప్చి. ఇది ఓన్లీ ఆర్మీ వాళ్ళది. ఓకేనా? ఈ 3 మాత్రం ఏంటి? ట్రై సర్వీసెస్కి సంబంధించినవి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ ఆర్ కట్ క్లాస్ ఎక్స్ప్రెస్. కట్ క్లాస్ ఎక్స్ప్రెస్ అంటే చాలా దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి ఇంత కట్ క్లాస్ లేదంటే ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఈ గల్ఫ్ రీజియన్లో, గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ ఉంది కదా, సౌదీ అరేబియా ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఇది సౌదీ అరేబియా, ఇరాన్, సో ఇరాక్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ గల్ఫ్ దేశాలలో మనకి గల్ఫ్ రీజియన్ లోపల జరగడం జరిగిందనమాట. సో దాన్నే సో మన ఇండియా నుంచి ఈ ట్రికండ్ అనే నేవీ షిప్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 26 వరకు గల్ఫ్ దేశాల్లో, గల్ఫ్ రీజియన్ లోపల మనకు జరగడం జరిగింది. దీన్ని ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజెస్ లేదా ఏమంటాం మనం కట్ క్లాస్ ఎక్సర్సైజ్ అని చెప్తూ ఉంటాం. ఏంటిది? కట్ క్లాస్ ఎక్సర్సైజ్ అని చెప్తుంటాం. ఇది మల్టీలాటరల్. ఒక దేశమే కాదు, దాదాపు మోర్ దాన్ 20 దేశాలు అనేటివి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో సో ఈ కట్ క్లాస్ ఎక్స్ప్రెస్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ లోపల. ఓకేనా? సో దిస్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ పార్టిసిపేషన్ అండ్ ఆల్సో మార్క్ ద సెకండ్ అకేషన్ విచ్ ఇండియన్ నేవీ షిప్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ద వాట్ కంబైన్డ్ ఆర్మడ్ ఫోర్సెస్. మనము సో ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది ఏంటిది? సెకండ్ టైం అనమాట మనం పార్టిసిపేట్ చేస్తాం. దీంట్లో మన ఇండియా నుంచి ఏది ట్రికండ్ అనే షిప్ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది దీంట్లో ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్లో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెతక్ చౌకాస్. ఎక్సర్సైజెస్ చెకస్ చౌకాత్ అనేది కూడా ఏంటిది మనకి చూడండి ఇక్కడ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్. సో ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ టు స్ట్రెంథెన్ ద వాట్ సో రియర్ ఏరియా సెక్యూరిటీ. సో మనకి బ్యాక్ ఎండ్ సెక్యూరిటీని అప్గ్రేడ్ చేయడానికి కోసం ఆర్మూలలో చెప్తూ ఉంటారు కదా. సో ఆర్మీ ఫోర్స్ యొక్క సెక్యూరిటీని వాళ్ళు ఏం చేయడానికి సెక్యూరిటీని పెంచుకోవడానికి కోసం దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఏంటిది? ఎక్సర్సైజ్ చెతక్ చౌకాస్ అనేది వాళ్ళ యొక్క సెక్యూరిటీని పెంచుకోవడానికి కోసం స్ట్రెంత్ని. ఎవరు? ఆర్మడ్ ఫోర్సెస్. నెక్స్ట్ సీ డ్రాగన్ సో గువాంబే సో యూఎస్ఏలో జరిగింది. ఇది ఎవరు పార్టిసిపేట్ చేయలేదు? ఓన్లీ సో యూఎస్ మాత్రమే పార్టిసిపేట్ చేసింది. యూఎస్ఏ యొక్క ఇండియన్ నేవీ షిప్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద
థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద యాంటీ సబ్మెరైన్ ఎక్సర్సైజ్ దట్ ఇస్ ద సీ డ్రాగన్. ఏంటిది సీ డ్రాగన్ 2023. ఇది ఎక్కడ జరిగిందంటే గోవాంబే యూఎస్ఏలో జరిగింది. సో యూఎస్ఏలో జరిగింది మన గోవాంబేలో, మనకి ఇండియా అనేది పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది. సో ఇది సీ డ్రాగన్ ఏంటిది చైనాను భయపెట్టడానికి కోసము చేసినటువంటి ఒకటి అమెరికాలో జరిగింది. సీ డ్రాగన్ 23 ఇస్ ద సో యాన్యువల్ మల్టీలాటరల్ exercise for the what long range maritime reconnaissance and aircraft and conducted by the what US Navy. సో ఇండియన్ నేవీ అండ్ ద యూఎస్ నేవీ ఇది రెండు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది దేంట్లో. సో ఇది సీ డ్రాగన్ 2023 ఎక్కడ జరిగింది? గోవాంబే యూఎస్ఏలో జరిగింది. సీ డ్రాగన్ ఇండియా యూఎస్ఏ నేవీ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేసింది ఏంటిది సీ డ్రాగన్ అనేది ఎక్కడ జరిగింది? గోవాంబే యూఎస్ఏలో జరగడం అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా జరుగుతుంటుంది. సో చాలా దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి, ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో. ఇప్పుడు మార్చి 5 నుంచి మార్చి 2023 వరకు, మార్చ్ 30 వరకు. ఓకేనా? ఏ షిప్స్ పార్టిసిపేట్ చేసా అవి ఎవరు అడగరు. బట్ జనరల్గా ఏ లొకేషన్లో జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మాక్సిమం ఇంపార్టెంట్. అందువల్ల నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, టైం ఎక్కువ తీసుకుంది. బట్ ఆ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు కొంచెమైనా గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? So that is the next one. Indian Army launches the multiple welfare activities in the Ladakh region, that is the Operation Sadbhavana పేరుతోటి అక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, టూరిజం ప్రాజెక్టులు కానీ, చిల్డ్రన్స్ ఎవరైతే లివింగ్ రిమోట్ ఏరియాలో నివసిస్తున్నారో వాళ్ళ కోసం కొన్ని పథకాలను చేపట్టి వాళ్ళ వెల్ఫేర్ కోసం సో ఇండియన్ ఆర్మీ స్కీమ్ని లాంచ్ చేసిన దాన్ని ఏమంటున్నాం మనం? ఆపరేషన్ సద్భావన. ఈ ప్రాంతాల్లో లడాక్ రీజియన్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికి? లడాక్ రీజియన్లో. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లడాక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, లడాక్లో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది ఏంటిది మనకి? ఇది ఆపరేషన్ సద్భావన. ఓకే, నెక్స్ట్ నారీ శక్తి. సో నారీ శక్తి ఇస్ ద సో ఎవరు స్టార్ట్ చేశారు? అది నేవీ వాళ్ళు ఆల్ ఉమెన్ కార్ ఎక్స్పిడిషన్. కార్లో మనకి ఈ ఎవరైతే ఇండియన్ నేవీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అయితే ఉమెన్ ఆఫీసర్స్ ఉంటారో ఆ ఉమెన్ ఆఫీసర్స్ అనే వాళ్ళు దాదాపు 12 days పాటు 2300 కిలోమీటర్లు ఇండియాలో ర్యాలీ చేశారనమాట. ఎందుకంటే సో ఉమెన్ని ఎక్కువ మొత్తంలో నేవీ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఎంకరేజ్ చేయడానికి కోసము మనకి దాదాపు 12 రోజుల పాటు జరిగింది. మనకి February 14 నుంచి February 25 ఆఫ్ ద 2023 వరకు న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ అయిపోయి సో నేషనల్ వార్ మెమోరియల్ న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన కార్ ర్యాలీ అనేది మనకి లోంజేవాలా రాజస్థాన్లో ఎండ్ అయిపోయింది. లోంజేవాలా మెమోరియల్ రాజస్థాన్లో ఎండ్ అయిపోయింది. దాదాపు 2300 కిలోమీటర్లు ఇండియా మొత్తం తిరుగుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట. ఎవరు? సో నేవీలో ఉన్నటువంటి ఉమెన్ ఆఫీసర్స్. ఎందుకంటే మధ్యలో ఆ కార్లల్లో పోతూ అక్కడక్కడ స్పీచెస్ ఇస్తూ ఉమెన్ ఎవరైతే ఉన్నారో కాలేజీలకు వెళ్తూ కాలేజీలలో స్పీచెస్ ఇస్తూ సో ఉమెన్ని నేవీ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడాన్ని ఎంకరేజ్ చేయడానికి కోసము ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఇండియన్ నేవీ అసోసియేషన్ విత్ ద నేవీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ద జీప్స్ ఇండియా. సో వీళ్ళు కలిపి నేవీ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్స్ అసోసియేషన్ ప్లస్ దాంతోపాటు జీప్ ఇండియా వాళ్ళ అసోసియేషన్తో పాటు ఇలా కడపడం. ద ర్యాలీ ఎయిమ్స్ టు మోటివేట్ ద ఉమెన్ టు జాయిన్ ఇన్ ద నావల్ ఫోర్సెస్ జాయిన్ చేయాలని చెప్పేసి. సో ద స్లోగన్ ఏంటిది? షీ ఈజ్ అన్స్టాపబుల్ అండ్ ద ట్యాగ్ లైన్ ఈజ్ ద వర్డ్ సోర్ హై అనే ట్యాగ్ లైన్ తోటి, షీ ఈజ్ అన్స్టాపబుల్ అనే స్లోగన్ తోటి ఈ నారీ శక్తి అనే ప్రోగ్రామ్ని మన ఇండియన్ నేవీ వైఫ్స్ అసోసియేషన్ ప్లస్ జీప్ ఇండియా తోటి సో ఇండియాలో మొత్తం కూడా తిరగడం జరిగిందనమాట. 12 రోజుల పాటు 2300 ఎక్కువ మందిలో నేవీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి. ఓకేనే, అది. సో ఇలా మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది చూడడం జరిగింది మనకి. సో రైట్, సో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది, కానీ మీరు జాగ్రత్తగా చదివితే సో క్లారిటీ వస్తుంది. మనకి జాగ్రత్తగా చదివితే క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ద వాట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సో we will meet with that another topic and thank you everyone. All the best.